సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఇట్లా పలుకుతుంది, గోతి తొవ్విన వాడే ఆ గోతిలో పడును, రాయి దొర్లించిన వారిపైకి ఆ రాయి దొర్లించబడును అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఓహో, నేను ఇప్పుడు వీళ్ళకి గోతి తవ్వేశాను కదా, అయిపోయింది, వీళ్ళు పడిపోయారు, వీళ్ళ పేరు చెడగొట్టేశాను, నేనేం చెయ్యాలో అదంతా నేను వీళ్ళకి చేసేశాను అని మనుషులు మురిసిపోతూ ఉంటారు. కానీ ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఒక మనిషి ఏది విత్తుతాడో దాన్నే కోసుకుంటాడు. ఇంగ్లీష్లో చెప్తుంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు. ఏది మనం చేస్తామో అది తిరిగి మనకే వస్తుంది అని వాక్యం తెలియజేస్తోంది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో అబీమెలెకును మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి తన సొంత సహోదరులని, తండ్రి ఒకడే తల్లులు వేరైనప్పటికీ తను న్యాయాధిపతిగా ఉండడానికి తన సొంత